నేడు కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ప్రతి ఒక్క అధికారి ఫీల్డ్ లోనే ఉండాలి అంటూ కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం. నేడు మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నేడు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొండా సురేఖ. పలువురు కాలనీ వాసుల ఇళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్న ప్రజలు. నేడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వైఎస్ జగన్. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కార్యకర్తలు అందరూ బాధితులకు అండగా నిలవాలని పిలుపు. కేటీఆర్ పై ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమంటూ స్పష్టం. మొంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా పంట ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలోనే తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, సెక్రటరీ వేముల శ్రీనివాసులు, డీజీపీ శివధర్ రెడ్డి, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఎండీ అశోక్ రెడ్డి, తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలో మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుఫాను దాటికి నాశనమైన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాన్ దెబ్బతో పంటలు పూర్తిగా మట్ట కరిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గ మధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అందజేశారు. తప్పే ఉంది సార్, లాభం తప్పే ఉంటుంది. పాలు పోసుకునే సిచ్యువేషన్ చేస్తాం. మొన్న ఒక 10 days వాటర్ ఇంకా రెయిన్ వచ్చింది సార్. వర్షంకి తప్ప అయిపోయింది. కంకంతా ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్. దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీని పనికి వచ్చేది కూడా ఏం లేదు. మొంతా తుఫాను నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు
తో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాన్ తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు నేలకొరిగాయి. వరి, మొక్కజొన్న, పత్తి, అరటి ఇలా ఏ పంట చూసినా ముంపు నీటిలో నానుతున్నాయి. కోతకొచ్చే దశలో తుఫాను బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మోంతా తుఫాను అన్నదాతకు గుండె కోత మిగిల్చింది. ఈదురుగాలులు, భారీ వర్షాల దాటికి చేతికందొచ్చిన పంటలు నీళ్లపాలైపోయాయి. ముంచెత్తిన వానలు, ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలపై తీవ్ర ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావం వల్ల 30% మేర దిగుబడులు తగ్గిపోనున్నాయని ప్రాథమిక అంచనా. తుపాను ప్రశాంతంగానే తీరం దాటినప్పటికీ కుండపోత వర్షాలతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర మొదలు బాపట్ల వరకు, ఒంగోలు నుంచి తిరుపతి వరకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. తీర ప్రాంత జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు ముంపుకు గురయ్యాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి అడుగడుగున కూటమి ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యానికి తోడు అతివృష్టి, అనావృష్టి వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి రైతులు పంటలు సాగు చేశారు. ప్రభుత్వం సమయానికి విత్తనాలతో పాటు యూరియా అందించలేకపోయింది. ఆగస్టు 7వ తేదీ వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆ తర్వాత కురిసిన అధిక వర్షాలు రైతుల్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓవైపు పెట్టుబడులు తడిసి మూపడైనా, మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోయినా మొక్కవోని పట్టుదలతో ఖరీఫ్ సాగు చేశారు. ఈ ఏడాది సాగు లక్ష్యం 86 లక్షల ఎకరాల్లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మిరప పంట దెబ్బతింది. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందుగా ఈ క్రాప్ విధానంలో పంటల్ని నమోదు చేసి ఉచిత పంటల బీమాను అమలు చేసి ఏ విపత్తు వలన నష్టం వాటిల్లినా వెంటనే ఆ సీజన్ ముగిసేలోపే పరిహారం అందించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తేసింది. దాంతో రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చాలా వరకు కట్టుకోలేదు. ఇప్పుడు ఈ నీట మునిగిన పంటల్ని సాగు చేసిన రైతులకు పరిహారం వస్తుందా రాదా అన్న ఆందోళన నెలకొంది. ఏపీలో ఇంకా కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇంకా ఎంత మేరకు పంటలు నష్టపోతామన్న గుబులు పలు ప్రాంతాల రైతుల్లో నెలకొంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కల్లా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడని కామెంట్ చేశారు. ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు కొట్టిన దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాక్ అయ్యి నోరు మూసుకున్నాడని, ఇప్పుడు మళ్లీ జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ మళ్లీ అవే మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కల్లా అని కామెంట్ చేశారు. తమ గెలుపు తర్వాత కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంటుందో లేక బంగాళాఖాతంలో కలుస్తుందో చూసుకోవాలని హితవు పలికారు ఆది శ్రీనివాస్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని గోతికాడ నక్కల కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఆయన మాటల్లో కుట్ర కుతంత్రం దాగుందనే దానికి నిదర్శనంగా పదవి కోసం
ప్రభుత్వం వారు కూర్చోవడానికి కోసం ఎంతకైనా దిగజారుతుండడం నిదర్శనంగా ఈ వాక్యాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరు ఎంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమం చేస్తున్న మాట సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళన మాట సందర్భం చెప్తా ఉన్నా. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెనిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించాలని చెప్పిన మాట సందర్భం చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రను చూసి భరించలేకనే 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన, ఆ 10 మంది ఎమ్మెల్యేలకు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకున్న ప్రయత్నం చేయి. మొంతా తుఫాన్ దాటికి గ్రేటర్ వరంగల్ నగరం అతలాకుతలమయ్యింది. భారీ వర్షాల కారణంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కాలనీలు ముంపుకు గురికాగా ఆ కాలనీలలో మంత్రి కొండా సురేఖ పర్యటిస్తున్నారు. నగరంలో ఏ వైపు చూసినా వరద నీళ్లే కనిపిస్తున్నాయి. వర్షం దాటికి 45 పైగా కాలనీలు ముంపుకు గురయ్యాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకోపోవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. విద్యుత్ నిలిపివేయడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పలు కాలనీ వాసులు ఇళ్లపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ వర్షానికి వరంగల్, హనుమకొండ, కాజీపేట, ట్రై సిటీ పూర్తిగా జలమలమయ్యాయి. మొంతా తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభావిత జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని అంచనా వేయడంతో పాటు క్షేత్రస్థాయిలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో ఆయన పర్యటన సందర్భంగా తన భారీ భద్రతను సైతం పక్కన పెట్టి సాధారణ వాహనంలో ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. తుఫాను బాధిత ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు అనంతరం అంగన్వాడీ సెంటర్ను సందర్శించి పిల్లలతో ముచ్చటించిన ముఖ్యమంత్రి
వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్ గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గాని మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గాని లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లు చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అదే ఇంటికెళ్లే సమయానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున పరిహారం. మొంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పొన్నలూరు వద్ద స్థానిక వాగు పొంగిపొర్లింది. అయితే కోటయ్య అనే వ్యక్తి వాగు దాటి ప్రయత్నం చేశారు. దీంతో వాగులో కొట్టుకుపోతూ చెట్టును పట్టుకున్నారు. రాత్రి నుంచి చెట్టును ఆసరాగా చేసుకుని బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండిపోయారు. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. జరుగుమల్లి మండలం పశ్చిమ గ్రామానికి చెందిన కోటయ్యను పోలీసులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతున్నదని దుసమెత్తారు. పోయింది యూసఫ్ కూడా ఇప్పుడే మా కమలాకరన్ అంటుండే పక్కకెళ్ళి యూసఫ్ కూడా కేవలం పిలిచినట్టే. అదే కొన్ని సన్మానాలు ఉంటాయి. ఎట్లా అంటే మన దండ మనమే తీసుకుపోవాలి, మన షాలు మనమే పట్టుకపోవాలి, అట్లే మనను కపెటోని కూడా మనమే కొంటపోయి బల్మీట్కి మనది మనం సన్మానం చేయించుకొని ఆడికెళ్ళి రావాలి. పెట్టుకున్నాను నిన్న అక్కడ ఒకటి పెట్టుకొని పోతే పెద్ద ఇక చీఫ్ మినిస్టర్ వస్తుండు, డామ్ డూమ్ డీమ్ డామ్, 1000 మంది స్వచ్ఛందంగా తండాలుగా రండి అంటే ఆడ బారాన కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వాళ్ళు కూడా ఒకళ్ళు అటు చూస్తుర్రు, ఒకళ్ళు ఇటు చూస్తుర్రు. ఎక్కడ కూడా ఏం లేదు. ఇక ఆడ పోయి ఏదో లేనిపోయిన ఆవేశం తెచ్చిపెట్టుకొని డైలాగులు కొట్టిండు కొన్ని. అయితే అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరే ఏదో మాట్లాడిండు, కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండు నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడూ ఎరికే. 2 ఏళ్ల కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవరు నమ్మే రోజు
మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు. గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. పాపం రైతులు వాళ్ళని పట్టించుకున్నాడు లేడు. ఈ ఎలక్షన్ జూబ్లీహిల్స్ లో వచ్చింది, ఇదేం ప్రభుత్వాన్ని దించేదో మమ్మల్ని ఎక్కించే ఎలక్షన్ కాదు. ఇది ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఎలక్షను. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు బుల్డోజర్కు మధ్యన జరుగుతున్న ఎలక్షన్ ఇది. మీరు కేసీఆర్ గారి కోటేస్తే బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి 10 ఏళ్ళు ఎట్లయితే ప్రశాంతంగా ఉన్నామో ఆ పరిస్థితి వస్తుంది. లేకపోతే రేపు మీ ఇంటికి బుల్డోజర్ వస్తుంది. పక్కా చెప్తున్నాను నేను. మళ్ళీ తర్వాత మీరు లబోదిబో అంటే లాభం లేదు. గిట్లనే 2 ఏళ్ల కింద మోసపోయింది. 2 ఏళ్ల కింద గిట్లనే 6 గ్యారంటీలు 420 హామీలు అని మోసేదికి బెల్లం పెట్టి నాకుమంటే నమ్మిరు కొంతమంది. హైదరాబాద్లో నమ్మలేదు. మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. వరద నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో అమ్మకానికి తెచ్చిన ధాన్యం డ్రైనేజీ పాలైంది. వరద నీటిలో కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. డ్రైనేజీలో నుంచి ధాన్యాన్ని ఎత్తిపోస్తూ ఓ మహిళా రైతు గుండెలు బాదుకోవడం చూపురుల కన్నీళ్లు పెట్టిస్తుంది. 6 గాలం శ్రమించి పండించిన పంట డ్రైనేజీ పాలైందని మహిళా రైతు ఆవేదన చెందుతూ ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. మార్కెట్ ను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్లు మొక్కుతూ న్యాయం చేయాలని వేడుకుంది. చారిత్రక నగరం వరంగల్ ను మొంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరం నీట మునిగింది. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి తగ్గిపోకపోవడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని 45 కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సాయి గణేష్ కాలనీ, సంతోషి మాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.